నమస్కారం మేడం. నమస్కారం సార్. మీరు ఒక సైడ్ కూచిపూడి, భరతనాట్యం అనేది ఎప్పుడో ప్రాచీన కాలంలో మా మద్రాస్ తమిళనాడు నుంచి ఇక్కడ భారతదేశం మొత్తం రావడం ఒక సైడ్. కూచిపూడి ఆంధ్రలో ఎక్కడో ఒక విలేజ్ లో స్టార్ట్ అయింది కూచిపూడి. ఈ రోజు మొత్తం దేశమంతా, ప్రపంచం మొత్తం ఈరోజు ఇది విస్తరించడం జరిగింది. మీరు ఇటువైపు ఎట్లా మీరు ఆకర్షితులయ్యి మీరు ఎక్కడ ట్రైనింగ్ చేస్తున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు? నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే మా అమ్మ వాళ్ళ అన్నగారు సార్, ఆయనకి ఇన్స్టిట్యూట్ ఉంది, స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ అని. 30 సంవత్సరాల క్రితము ఆయన ట్రైనింగ్ ఇచ్చేవాడు. ఆయనకు ఒక అవార్డ్ ఫంక్షన్ జరిగింది. ఆ అవార్డ్ ఫంక్షన్ కి నేను మా అమ్మ నన్ను తీసుకెళ్లారనమాట. నేను అప్పుడు ఒక 4 ఏళ్ళు 3.5 సంవత్సరాలు ఉంటాను. అక్కడ ఒక పర్ఫార్మెన్స్ జరిగింది, కూచిపూడి పర్ఫార్మెన్స్. ఆ అవార్డ్ ఫంక్షన్ కి ఒక ఆవిడ వచ్చి కూచిపూడి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆ అటైర్, ఆ రెడీ అవ్వడము, ఆ హావభావాలు అవన్నీ మా అమ్మని బాగా ఆకర్షించాయి. ఆమె ముందు నుంచి కూడా కూచిపూడి ఇదన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్, నేర్పించాలి అని అనుకుంది. కాకపోతే నిజంగా తనకి ఖచ్చితంగా ఇది నేర్పించాలి అనిపించింది మాత్రము అప్పుడు ఆ సిచ్యుయేషన్ లో. అలా నేను కూడా చాలా ఆకర్షితులయ్యాను. నాకు ఇంకా బాగా గుర్తుంది, అంత చిన్న పిల్లనైనా కూడా నేను అలా చూస్తూ కూర్చుండిపోయాను. ఆ రెడీ అవ్వడం కానీ, ఆ డాన్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఆ సంగీతం కానీ చాలా అట్రాక్షన్ గా అనిపించింది. దాని తర్వాత ఇంకా ఆ డాన్స్ ఇదంతా నాకు బాగా నచ్చింది అని మా అమ్మ గుర్తించింది. ఎందుకంటే అక్కడ తను చేస్తుంటే నేను ఇక్కడ సీట్ లో కూర్చోకుండా నేను కూడా ఏదో చేయడము, తిరగడము అలా చేస్తున్నానని తను నాకు చెప్తూ ఉంటుంది ఎప్పుడు. సో ఆ సిచ్యుయేషన్ లో మా అమ్మ డిసిషన్ తీసుకుంది, ఓకే తినకి డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, మనం ఎందుకు డాన్స్ మనం నేర్పించకూడదు అన్నట్టుగా. అప్పుడు యాక్చువల్ గా మొట్టమొదటిది మా మేనమామ ద్వారా నేను దీంట్లోకి వచ్చాను. మా మామయ్యే దీనికి సూత్రధారు. ఎవరిని అప్రోచ్ అయ్యారు, ఎక్కడ నేర్చుకున్నారు? మేము ఫస్ట్ ఇప్పుడు ఏదైనా కూడా సార్, ఇప్పుడు ఈ కూచిపూడి, ఇప్పుడు భరతనాట్యము అప్పుడు ఇప్పుడున్నంత యాక్సెస్ లేదు సార్. ఇప్పుడు ఏంటంటే ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ లో చూసుకోవడము, ఈ టీచర్ మంచిదా కాదా అని కమెంట్స్ లలో తెలుసుకోవడము, అదంతా అప్పుడు ఏమీ తెలియదు. మెయిన్ గా పేరెంట్స్ కి కూడా అంత నాలెడ్జ్ లేదు. ఇప్పుడు నేను ఒక విధంగా అదే మంచిదంటాను. ఎందుకంటే మనము ఆ గురువుని కంప్లీట్ గా నమ్ముతాము. ఒక దగ్గరికి వెళ్ళి ఆ గురువు చేతిలో మన పిల్లల్ని పెట్టినప్పుడు ఆ గురువుని ఖచ్చితంగా నమ్మి ఏ విధంగానైనా ఈ శిక్షణ మనకి వస్తుంది గురువు ద్వారా అని మనం నమ్ముతాం. ఇప్పుడు అలా కాదు. కొన్ని క్లాసెస్ అవ్వగానే, కొన్ని రోజులు అవ్వగానే ఇంకో టీచర్ని మారుద్దాం, లేకపోతే ఇంకో టీచర్ని మారుదాం. ఆ మార్గాన్ని వీళ్ళు సోషల్ మీడియా ద్వారా వెతుక్కుంటారు. దగ్గరగా ఉన్న ఇంకో డాన్స్ క్లాస్ ఏంటి అలా. అప్పుడు అలా ఆప్షన్స్ లేవు. ఖచ్చితంగా మనం ఒక శిక్షణ తెలుసుకోవాలంటే ఓకే, మనకి ఇంటి చుట్టుపక్కల ఎక్కడున్నాయోనే, మాకేం చుట్టుపక్కల దొరకలేదు, 3.5 కిలోమీటర్ల అవతలే డాన్స్ స్కూల్ ఉంటుంది. అక్కడికి ఇలా అప్పట్లాగా ఓలాలు, బైకులు ఇవన్నీ ఏమీ లేవు. నడుచుకుంటూ మా అమ్మ నన్ను దింపేది, నడుచుకుంటూ నన్ను తీసుకొచ్చేది. సో దూరంలోనే. నా ఫస్ట్ గురువు గారు వచ్చేసి చిక్కడపల్లిలోనే, అదంతా ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లిలో మా గురువు గారు ఉండేవాళ్ళు. అక్కడ ఒక 2-3 ఏళ్ళు శిక్షణ తీసుకొని తర్వాత నేను శోభనాయుడు గారి దగ్గర ఒక 10 ఏళ్ళు శిక్షణ తీసుకొని అలా డిఫరెంట్ గురువుస్ దగ్గర నా గురువులే పంపించారు, నేను వెళ్ళలేదు. నా గురువులు ఇక్కడ నుంచి నువ్వు ఇంకొకటి నేర్చుకోవాలి, హావభావాలు అలేఖ్య పుంజల గారి దగ్గర నేర్చుకోవాలి, ఇలా డిఫరెంట్ గురువులను వాళ్ళే నాకు సజెస్ట్ చేసి పంపించారు. ఒకప్పుడు ఈ డాన్స్ గానీ కళల వైపు చాలా తక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు. అమ్మ వాళ్ళు ఎట్లా మీకు సపోర్ట్ చేశారు? చాలా కష్టపడింది సార్. మా ఫ్యామిలీలో కూడా అందరూ అంత ఎంకరేజింగ్ గా ఏం లేకుండేవాళ్ళు. అంటే ఇప్పుడు చాలా సక్సెస్ ఉంది కాబట్టి, ఇప్పుడు ఆ క్రేజ్ ఉంది, ప్లస్ నేను సక్సెస్ అయ్యాను కాబట్టి వాళ్ళ పిల్లలకి, వాళ్ళ మనవరాళ్ళకి నేర్పిస్తున్నప్పుడు వాళ్ళు మా అమ్మని నన్ను అప్రోచ్ అవుతారు. ఆ టీచర్ బాగుందా, ఈ టీచర్ ఇది కరెక్ట్ గానే నేర్చుకుంటున్నామా అని. కానీ నేను నేర్చుకున్నప్పుడు మాత్రం అలా లేదు. తను చాలా సొసైటీకి అగేన్స్ట్ గా వెళ్ళి నాకు డాన్స్ నేర్పించారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నట్టుగా అంత అవేర్నెస్ లేదు సార్. అంటే డాన్స్ అంటే రెడీ అయ్యి స్టేజ్ల పైన చేయడము, అమ్మాయిలు డాన్స్ చేయడం అవసరమా, మన కుటుంబంలో ఇలా డాన్సులు ఇవన్నీ లేవు, అలానే తనని స్టాప్ చేశారు. కానీ మా అమ్మ మాత్రం ఇదొక పవిత్ర కళ, అదే రూట్ లో వెళ్ళి నాకు తర్వాత తను అది యూస్ చేసుకోకపోని, కాకపోతే తనకి ఇంట్రెస్ట్ ఉంది కదా, మనం పేరెంట్స్ గా తనకి ముందుకు తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా ఎటువంటి సపోర్ట్ లేకుండే సార్. కాకపోతే స్లోగా నాకు వస్తున్న పేరు, లేకపోతే నేను చూపిస్తున్న ఇంట్రెస్ట్, దాని ద్వారా నాకు సపోర్ట్ అనేది స్టార్ట్ అయింది. స్టార్టింగ్ లో సపోర్ట్ ఏం లేదు.
మీరు మ్యారేజ్ బిఫోర్ ఎక్కడెక్కడ వెళ్ళారు, మీ జర్నీ ఏంటి? నా మ్యారేజ్ బిఫోర్ చాలా అంటే డాన్స్ పరంగానే చాలా వేరే ప్లేసెస్ కి స్టేట్స్ కి వెళ్తూ ఉన్నాను సార్. వెళ్ళి చేశాను వేరే ప్లేసెస్ లో. మ్యారేజ్ మీ సార్ అంటే ఇట్లా ఈ విధంగా భరతనాట్యం కానీ కూచిపూడిలో ఇట్లా ఉన్నారు అని అంటే సార్ ఎలా యాక్సెప్ట్ చేశారు? సార్ వాళ్ళ లక్కీగా ఏంటంటే మేము ముందు నుంచి కూడా నేను కానీ మా అమ్మగారు కానీ అదే అనుకునే వాళ్ళం సార్. మన కళని యాక్సెప్ట్ చేసే ఫ్యామిలీ మనకు వస్తే ఏంటంటే మ్యారేజ్ తర్వాత ఎంకరేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము. సో మేము ముందే చెప్పాము, మా అమ్మాయి మా నాన్న కానీ మా అమ్మ కానీ ముందే మా అత్తమామలకి చెప్పారు, మా అమ్మాయి ఇలా డాన్స్ లో ఉందండి, తర్వాత కూడా తను కంటిన్యూ చేయాలనుకుంటుందండి. కాకపోతే నాకు దేవుడిచ్చిన వరం ఏంటంటే నా కృషి ఇదంతా దేవుడు చూసింటారు. మా అత్త మమ్మలకి మా అమ్మ నాన్నకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో అంత ఉంది, వాళ్ళకి సేమ్ ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళకి ఆడపిల్లలు లేరు, వాళ్ళు అసలు నన్ను చాలా బాగా యాక్సెప్ట్ చేసి ఇప్పటికైనా నాకు 2 చిన్న పిల్లలు ఉన్నా కూడా ఏదన్నా ఒక చిన్న ఛాన్స్ వచ్చింది అని వాళ్ళకి నేను ఎక్కువ మటుకి వాళ్ళని నేను ఇబ్బంది పెట్టను. కానీ నేను ఏదైనా చెప్తే వాళ్ళు రెడీగా ఉంటారు, ముందుండి మేము చూసుకుంటామమ్మా నువ్వు చెయ్యి అని నన్ను ఎంకరేజ్ చేస్తారు. ఎంకరేజ్మెంట్ లేని ఫ్యామిలీ ఉంటే చాలా కష్టము. అండ్ ఎంకరేజ్మెంట్ లేకపోతే ఖచ్చితంగా మనము ఈ రంగంలో ముందుకు వెళ్ళలేము. ఎందుకంటే ఆ ఫ్యామిలీ టైం ని పక్కన పెట్టి మన టైం దీనికి ఇవ్వాల్సి వస్తుంది. దీనికి ఇవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ లో చాలా సపోర్ట్ ఉండాలి, వాళ్ళని మనం అంతే అర్థం చేసుకోగలగాలి. ఇప్పుడు ఒక సైడ్ బయటికి వెళ్ళి లేట్ అవుతాము, చాలా సపోర్ట్ చేస్తారు సార్. ఆయన సపోర్ట్ చేస్తారు, ముందే ఆయన ప్రిపేర్డ్ గా ఉంటారు. ఆయన సో పిల్లలకి మనము సపోర్టింగ్ గా చూసుకోవడం కానీ, మా అమ్మ వాళ్ళ అమ్మ కానీ, మా చిన్న బాబు మా అత్తమ్మ కానీ అలా ఎందుకంటే 2 చిన్న పిల్లలు ఉన్నారు నాకు, 4 ఏళ్ళు 2 ఏళ్ళు. సో వాళ్ళని పట్టుకొని వాళ్ళు ఒకటే మాట చెప్తారు, వీళ్ళు పెరిగిపోతారు, నువ్వు వీళ్ళ కోసమని ఆగిపోకూడదు, వీళ్ళు పెరుగుతారు, కాకపోతే నీ కళ అనేది నువ్వు కంటిన్యూషన్ లో ఉండాలి, నలుగురికి తెలియాలి, నలుగురికి స్ప్రెడ్ అవ్వాలి. సో నువ్వు నేర్చుకున్నంత వేస్ట్ అవ్వకుండా అలాగా స్ప్రెడ్డింగ్ గా ఉండాలి. కష్టం ఖచ్చితంగా ఉంది సార్, కష్టం లేదని నేను అనను. ఎందుకంటే కొన్నిసార్లు పిల్లలకు బాగోదు, నాకు బాగోదు, అయినా కూడా నేను దాన్ని ఖచ్చితంగా పట్టుదలగా తీసుకొని ఎప్పుడు కొన్నిసార్లు లో అనిపించినా నేను అదంతా గుర్తు తెచ్చుకొని ముందుకెళ్తూ ఉంటాను. మీరు భరతనాట్యం కూచిపూడితో పాటు ఇంకా ఎలాంటి మీరు ట్రైనింగ్ తీసుకున్నారు? నేను శాస్త్రీయ సంగీతము, కర్ణాటిక్ మ్యూజిక్, దాని తర్వాత ఈ స్వరస్థాయి ఇవన్నీ తెలుసుకోవడానికి నా ఇంట్రెస్ట్ తో వీణ నేర్చుకున్నాను సార్. ఇవన్నీ నేర్చుకున్నాను. అంటే ఎన్ని మంత్స్ టైం పట్టింది మీకు నేర్చుకోవడానికి? సరే, ఏదైనా కూడా మనకి నెలల్లో అయిపోతుంది సార్, సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు మనకి ఇది ఎడ్యుకేషన్ కంటే ఎక్కువ అంటాను నేను. ఇప్పుడు మనం స్కూల్ కి పంపిస్తాము, యూకేజీ ఎల్కేజీ అదొక ప్రాసెస్, 10th క్లాస్ డిగ్రీ ఇవన్నీ మనకి వేసిన సంవత్సరంలోనే అయిపోవు కదా. నెల వాళ్ళు క్లాసెస్ మారుతూ అలా. ఇది డాన్స్ అనే కాదు, ఏ కళ అయినా కూడా కొన్ని సంవత్సరాలతో కూడుకున్నది. అది ఒక నెలలో అయిపోవాలి, ఈ నెలలో ఇంత వచ్చేయాలి అనే ప్రాసెస్ లో ఉండదు. ఇప్పుడు నేను చూస్తున్న చేంజ్ ఏంటంటే, నేను ఇంతమంది గురువుల దగ్గర కొన్ని కళలు నేను నేర్చుకున్నాను కాబట్టి అప్పుడున్న మైండ్ సెట్ ఇప్పుడున్న మైండ్ సెట్ చాలా డిఫరెన్స్ సార్. ఇప్పుడున్న పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉందంటే, మా అమ్మాయి 2 నెలలు అవుతోంది ఏం నేర్చుకుంది, 3 నెలలు అవుతోంది ఏం నేర్చుకుంది, ఈ ఫాలో అప్ ఎక్కువ ఉంది. ఫాలో అప్ ఉండడం తప్పని నేను అనట్లేదు, కాకపోతే ఒక నెలలో ఏదో డ్రాస్టిక్ అయిపోతుందని నేను అనట్లేదు. ఈ కళ అనేది కొంచెం టైంతో కూడుకుంటుంది. మనం అంత టైం అంత పేషెన్స్ పిల్లలకి ఇవ్వగలగాలి, ఆ ప్రెషర్ లేకుండా ఉండాలి, అప్పుడే వాళ్ళు ఏదైనా కొంచెం నేర్చుకోగలుగుతారు. మీరు కూడా ఒక గురువు గారు నేర్చుకునేటప్పుడు అవును సార్, ఒక అరంగేట్రం అనేది మన ఇండియాలో ఉంటుంది. మీరు ఎంత టైం పట్టింది మీరు అరంగేట్రం చేయడానికి? నేను 6 ఏళ్ళు 7 ఏళ్ళు పట్టింది సార్. నా 6th క్లాస్ లో అరంగేట్రం జరిగింది, అంటే 7 ఏళ్ల పైనే అనుకుంటా. ఎందుకంటే నేను నా డాన్స్ జర్నీ స్టార్ట్ చేసింది 4వ సంవత్సరం అప్పుడు, అంటే ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ తర్వాతే నా అరంగేట్రం జరిగింది. ఈ భరతనాట్యం గాని కూచిపూడి గాని ఒక నేర్చుకొని వాళ్ళు ఒక పరిపూర్ణత కావాలని అంటే ఎట్లా వాళ్ళు శ్రద్ధ తీసుకోవాలి? ఇప్పుడు ఏంటంటే సార్, డాన్స్ క్లాస్ లో నేను నేర్పించింది ఒక ఎత్తు అయితే వీళ్ళు ఇంటికి వెళ్ళి కూడా సాధన చెయ్యాలి. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఏంటి, ఎంతసేపు టీచరే మొత్తం చేయాలని అనుకునే పేరెంట్స్ ఎక్కువ అయిపోయారు. మనకు అప్పుడు ముందు అలా ఏం లేదు. కొన్నిసార్లు అయితే మేము చూసి నేర్చుకునేసేవాళ్ళం. అసలు గురువు గారి నుంచి డైరెక్ట్ గా నేర్చుకోవడం అనేది అది ఒక అదృష్టం, ఒక వరము. ఇప్పుడు అలా కాదు, మనం డైరెక్ట్ గా గురువు వచ్చి నేర్పిస్తున్నా కూడా వాళ్ళకి ఆ విలువ తెలియట్లేదు. అండ్ వాళ్ళు
మొత్తం డాన్స్ క్లాస్ లోనే ప్రాక్టీస్లు అన్ని అవ్వాలనుకుంటున్నారు. కాదు, ఇప్పుడు మీరు ఒక స్కూల్కి పంపిస్తున్నారు, స్కూల్లో ఎగ్జామ్స్ అంటే మీరు ఇంట్లో కూడా చదివిస్తారు కదా, ఇంట్లో కూడా అంతే శ్రద్ధ తీసుకుంటారు. నేను కరెక్టే, అమ్మ నాన్నకి ఎడ్యుకేషన్ కాబట్టి తెలుస్తుంది, డాన్స్ గురించి తెలీదు, కాకపోతే మేము ప్రొవైడ్ చేస్తున్నాం కదా, ఇది ఇది చదువుకోవాలి, ఇది ఇది ప్రాక్టీస్ చేయాలి అని చెప్తున్నాం, క్లియర్ గా ఇస్తున్నాం. ముందు మాకు ఆ అవకాశం ఉండేది కాదు, మా అమ్మ నాన్నకు కూడా ఏం జరుగుతుందో తెలిసేది కాదు. ఆయన కూడా డాన్స్ క్లాస్ లో ఏం నేర్చుకున్నామో అది మాకు ఉన్నంత శక్తిలో గుర్తు పెట్టుకొని వచ్చి ఇంట్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఇప్పుడు ప్రాక్టీస్ అనే మాటే లేదు. ప్రాక్టీస్ అక్కడ ఉండదు, మొత్తం టీచర్ చేయాలి, టీచర్ దగ్గరకు వచ్చి క్వశ్చన్స్ చేస్తారు. మా పాప ఎలా చేస్తుంది, ఇంట్లో ఎటువంటి పుషింగ్ ఉండదు, ప్రాక్టీస్ ఉండదు, జీరో. ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తారు. మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చేశారు? సో నేను చిన్నప్పటి నుంచి కొన్ని వందల పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను. పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను పేరెంట్స్ కి ఈ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. మనము స్కూల్లో నేర్చుకున్న డాన్స్ ప్లస్ స్టేజ్ పైన చేసే డాన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ అవేర్నెస్ వాళ్ళకి రావాలి అని అంటే ఇప్పుడు రెండు రకాలు సార్. ఇక్కడ మీ పాప పర్ఫార్మర్ కావాలా లేకపోతే డాన్సర్ కావాలా? ఒక పర్ఫార్మర్ కావాలంటే ఖచ్చితంగా పర్ఫార్మెన్సెస్ ఇప్పించాలి. పర్ఫార్మెన్సెస్ ఇప్పించండి, తనకి ఆ స్టేజ్ ఫియర్ పోవడము ఇవన్నీ లేనిది ఖచ్చితంగా ఈ ముందుకైతే వెళ్ళడం చాలా కష్టం. కాకపోతే ఈ కోణంలో నేను చాలా లక్కీ సార్. మా అమ్మ ఎప్పుడు అలా ఆలోచించలేదు. అప్పట్లో రిజిస్ట్రేషన్ అదంతా కాదు, ఆర్కెస్ట్రా కూడా పే చేసే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆర్కెస్ట్రా అదంతా ఏం లేదు, రికార్డింగ్ పెట్టుకొని డాన్స్ చేయడానికి కూడా పేరెంట్స్ చాలా కష్టం అవుతుంది. నేను ఖచ్చితంగా చెప్తాను సార్, ఇదంతా డబ్బుతో కూడిందే, నేను కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే మనకి కొన్ని ఇప్పుడు ఇప్పుడు ఈ ట్రైనింగ్ లో భాగంగా ఇది కూడా ఉంటుంది. మనము ఎంతసేపు స్కూల్లో నేర్చుకొని పర్ఫార్మెన్స్ చేయాలని అంటే అవ్వదు. ఒక 10 స్టేజ్లు 20 స్టేజ్లు 30 స్టేజ్లు ఎక్కిన అమ్మాయికి అసలు ఎక్కిన అమ్మాయికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ని మనము పేరెంట్స్ కి అర్థం కాదు. మేము ఎందుకు టీచర్లు ప్రోగ్రామ్ అంటే అనేది వాళ్ళకి తెలియదు. దాంట్లో కూడా మన టీచర్ కృషి ఎంతో ఉంటుంది సార్. ఆ రోజంతా టైం ఉంటుందా, ఆ రోజంతా మనం స్పెండ్ చేయాలా, దానికోసం అని పిల్లల్ని ట్రైన్ చేయాలా. దాని గురించి మేము ప్రోగ్రామ్స్ గురించి ఏదైనా కొన్ని గురువుల దగ్గర, అందరు గురువుల దగ్గర కాదు, లక్కీగా నాకు అలాంటి గురువులు దొరకలేదు, అందుకే నేను ఇలా ఉన్నాను. మనకి ఏదైనా నేర్చుకోవాలంటే ఆ పాటకు కూడా మేము పే చేసి నేర్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఈ పాట నేర్పించాలంటే ఇన్ని వేలు కట్టండి అలా ఏం లేదు. డాన్స్ క్లాస్ ఫీజులోనే పాటలు నేర్పించి మేము వాళ్ళకి డాన్స్ క్లాసెస్ లేకున్నా కూడా మిగతా టైంలలో సాటర్డే సండేస్ పిలిచి ప్రాక్టీసులు చేపించి మా సొంత సమయాన్ని, మా పర్సనల్ టైం ని పక్కన పెట్టి వీళ్ళు బాగా చేయాలి అని వాళ్ళకి రివిజన్స్ చేయించి ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళి ఈ బ్యాక్గ్రౌండ్ లో టీచర్ ఎంత కష్టపడుతుంది అనేది వాళ్ళకి కనపడదు. మేడం, ఒక స్టూడెంట్ పరిపూర్ణంగా రావాలంటే ఎట్లాంటి శ్రద్ధ తీసుకోవాలి సార్? శ్రద్ధ పిల్లల్లో నన్ను అడిగితే ఉండదు సార్, శ్రద్ధ ఉండదు. వాళ్ళకి ఇంట్రెస్ట్, ఖచ్చితంగా వాళ్ళల్లో ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు పరిపూర్ణత పొందుతారని నేను అనను. ఎందుకంటే నేను కూడా ఆ కేటగిరీ నుంచి రాలేదు. నాకు ఒక 10-15 ఏళ్ళకి దీని విలువ తెలిసింది. అప్పటి వరకు కూడా మా అమ్మ ఎన్నో అడుగులు వచ్చినా కూడా నేను క్లాసెస్ కి వెళ్ళను అని ఏడ్చినా తను పుష్ చేసి నన్ను పంపించింది. అలాంటి పుషింగ్ పేరెంట్స్ సైడ్ నుంచి ఉండాలంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు అలా లేదు సార్. ఒక 6 నెలలు రాగానే మా పాప ఇంట్రెస్ట్ చూపించట్లేదు మేడం గారు, అందుకనే ఆపేద్దాం అనుకుంటున్నామని. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? వాళ్ళకి ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఇది చాలా కష్టంతో కూడుకుంది. ఫిజికల్ గా, మెంటల్ గా గుర్తుపెట్టుకోవాలి. ఊరికే ఆడుకున్నట్టుగా మీరు చూస్తున్నట్టుగా రంగుల ప్రపంచంలా ఉండదు. దానికి ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని యాక్సెప్ట్ చేసుకున్న పిల్లలు ముందుకు వస్తారు. నేను చేయలేను బాబోయ్ అనుకున్న వాళ్ళు నాకు వద్దంటారు. నాకు వద్దు అన్నప్పుడల్లా పుష్ చేస్తేనే వాళ్ళు ముందుకెళ్తారు. ఒకప్పుడు ఎక్సర్సైజులు అలాంటివి ఉండేవి ఎక్సర్సైజెస్ అవన్నీ ఏమి లేవు. ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది. మెయిన్ ఏంటంటే గ్యాడ్జెట్స్ నుంచి పక్కకు వస్తారు సార్. ఇప్పుడు మనకు 5 నిమిషాలు 10 నిమిషాలు టైం ఉన్నా కూడా అప్పట్లో ఏంటంటే అమ్మ నాన్నమ్మలతో ఆడుకోవడము, లేకపోతే అమ్మకి ఏదో హెల్ప్ చేయడమో ఇలాంటివి ఉండేవి. ఇప్పుడు అది కాదు. పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళే ఇంట్లో ఏం పని చేయరు. దాని గురించి వీళ్ళకి గ్యాడ్జెట్స్ ఇచ్చేస్తారు. ఫోన్ లో 5 నిమిషాలు ఉన్న రీల్స్ చూడము. 10 ఏళ్ల పిల్లకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది మా డాన్స్ క్లాస్ లో, నాకు లేదు. అంటే నేను చెప్తున్నాను వాళ్ళు ఎంతగా చెడిపోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయంటే అన్ని మార్గాలు ఉన్నాయి. అంటే మెయిన్ గా టైం ని మనకు ఉపయోగపడేలాగా ఎలా వాడుకోవాలి అనేది మనం పెద్దవాళ్ళుగా వాళ్ళకి నేర్పించాలి. అది మనం ఖచ్చితంగా నేర్పించకపోతే ఇలాగే వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నాకు ఒక 32 ఏళ్ళు ఉన్నాయి. 32 ఏళ్ళకి నేను కొన్ని అచీవ్మెంట్స్ చేశాను.
కొన్ని కళల్లో కొన్ని ఎగ్జామ్స్ చేశాను. ఇవన్నీ నేను చేశానంటే నేను చదువుకున్నప్పుడు నా సమయాన్ని, నాకు ఎక్స్ట్రా ఉన్న టైం ని దీంట్లో పెట్టాను. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా టైం కాదు, మామూలు టైం కూడా పెట్టడానికి చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే ఎక్స్ట్రా నావిగేషన్స్ ఎక్కువ ఉన్నాయి. టీవీ కానీ, సినిమాలు కానీ, బయట తిరగడం కానీ, ఫోన్ లో చూసుకోవడం కానీ, ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. మెయిన్ గా పిల్లలకు కూడా ఫిజికల్ యాక్టివిటీ లేదు సార్. ఫిజికల్ యాక్టివిటీ లేకుండా స్కూల్ అయిపోగానే సోఫాల్లో కూర్చోవడం ఇవన్నీ చాలా కష్టము. బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఉండదు. నేనేమంటానంటే కళల్లో ఉన్న పిల్లలకి, కళల్లో లేని పిల్లలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళకి యాక్సెప్టింగ్ కెపాసిటీ కానీ, స్ట్రెంథింగ్ కానీ ఇవన్నీ చాలా కష్టం. ఫిజికల్ గా కూడా చాలా వాళ్ళు ట్యూన్ అవుతారు. భరతనాట్యంలో గానీ, కూచిపూడి గానీ, వీణ గానీ ఇలాంటివి నేర్చుకోవడానికి ఎంత ప్రాముఖ్యత, ఇంట్రెస్ట్ పెడితే గానీ ఈ రోజు లేదు. అవును సార్. కాబట్టి మీరు ఎంత కష్టపడే వాళ్ళు, ఎట్లా టైమింగ్స్ ఎట్లా? సార్ నేను టైమింగ్స్ మేనేజ్మెంట్ చాలా మంచిగా అడిగారు. టైమింగ్ మేనేజ్మెంట్ ఎలా ఉండదంటే సార్, ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు నేను చదువుకుంటూనే ఇవన్నీ చేశాను. నా ఎడ్యుకేషన్ ని ఖచ్చితంగా, నా ఎడ్యుకేషన్ నాకు ప్లస్ అయింది. నా ఎడ్యుకేషన్ ని పక్కన పెట్టి నేను కళ్ళల్లో ఉన్నానని నేను చెప్పట్లేదు. నా స్కూలింగ్ లో కానీ, నా ఇంటర్ లో కానీ, నా బీటెక్ లో కానీ, నా స్కూలింగ్ వచ్చేసరికి నేను స్కూల్ ఫస్ట్, నేను బీటెక్ లో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఎడ్యుకేషన్ ని నేను ఎప్పుడు తక్కువ చేసి వీటికి టైం ఇవ్వలేదు. దీన్ని ఫస్ట్ నేను ఫినిష్ చేసుకున్నాను. ఎందుకంటే మా నాన్న ఎప్పుడు అనేవారు, నీకు ఇక్కడ కరెక్ట్ గా మార్క్స్ వస్తేనే, లేకపోతే నువ్వు ఇక్కడ బాగా చదివితేనే అన్నట్టుగా చెప్పేవారు. ఎక్కడ నాకు డాన్స్ క్లాసెస్ ఆపేస్తారో అన్న ఒక భయం నాకు ఉండేది. నేను సరిగ్గా చదువుకోకపోతే నువ్వు చదువుకో తర్వాత చూద్దాం అంటారేమో అని భయం వేసి నేను ఎక్కువ చదివేదాన్ని. ముందే చదివేసుకొని పెట్టుకోవడము, అలా పొద్దున్నే డాన్స్ క్లాసెస్ ఉండేది సార్. 5ంటికి లేవడం, 6 వరకు డాన్స్ క్లాస్ 1 గంట సేపు చేసుకోవడము, క్లాస్ లేకపోతే నేను ప్రాక్టీస్ చేయడము. దాని తర్వాత నా స్కూల్, లేకపోతే నా ఇంటర్కి వచ్చేసరికి నారాయణ కాలేజ్. ఇప్పుడు అందరూ అంటారు ఇంటర్ లో టైం ఉండదని. నా ఇంటర్ 2 ఏళ్ళు కూడా నేను FTB బ్యాచ్, అంటే పొద్దున 6ంటికి వెళ్తే సాయంత్రం 6ంటికి రావాలి. అప్పుడు కూడా నేను డాన్స్ కానీ, వీణా కానీ, మ్యూజిక్ కానీ ఏది వదలలేదు, అన్ని పట్టుకున్నాను. మీరు ఒక డాన్స్ లో ఎంతో అలాంటి టైంలో మీ సారులు కానీ స్కూల్లో అలాంటివి, మీ సారులు ఎట్లా మీకు గుర్తించే వాళ్ళు? సార్ నాకు చాలా గుర్తింపు ఉండేది సార్. నేను అది చాలా నేను ఒప్పుకోవాలి. ఎంకరేజ్మెంట్ మాత్రం చాలా ఉండేది. ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ లో ఫస్ట్ ఉండేదాన్ని. ఎడ్యుకేషన్ ఒకవేళ తక్కువగా ఉండుంటే మేబీ వాళ్ళకి అంత ఫోకస్ ఉండేది కాదు. నాకు కాలేజ్ లో కానీ, స్ఫూర్తి కాలేజ్ లో చదువుకున్నాను నేను. ఆ కాలేజ్ లో ప్రెజెంటేషన్స్ ఉన్నా కూడా ఏదైనా ఫస్ట్ నాకు ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. బై గాడ్ గ్రేస్ నేను ఇన్నిట్లో ఉండడం వల్ల నాకు స్టేజ్ ఫియర్, 500 మంది ముందు మాట్లాడడం ఇవన్నీ నాకు భయం ఉండేది కాదు. ఏదైనా గెస్ట్లు వచ్చినా కూడా యాంకరింగ్ కానీ ఇవన్నీ నాకే ఆప్ చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అనుకునే వాళ్ళు కొంచెం టాలెంట్ ఉంది కదా, అందుకని. ఇప్పుడు మీరైతే ఏదైతే ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారో, భరతనాట్యం, కూచిపూడి ఇవన్నీ పెట్టాము సార్. భరతనాట్యం, కూచిపూడి ఆన్లైన్ ఆఫ్లైన్ ఉందండి? ఆన్లైన్ ఆఫ్లైన్ 2 ఉన్నాయి సార్. ఆన్లైన్ క్లాసెస్ చెప్తాము, ఆఫ్లైన్ లో కూడా చెప్తాము. మన దగ్గర ఇప్పుడు మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడ ఓన్ గా ఏదైనా ఇన్స్టిట్యూట్ అట్లాంటిది ఎగ్జామ్స్ చేస్తున్నారు సార్. నా దగ్గర నేర్చుకున్న పిల్లలు వాళ్ళు ఓన్ గా, నేను నా దగ్గరకు వచ్చిన ప్రతి పాప ఓన్ గా ఎగ్జామ్స్ చేయాలి, వాళ్ళు కూడా ఏదో ఒక రోజు దీన్ని యూజ్ చేసుకోవాలి అన్న యాంగిల్ లోనే నేను ట్రైనింగ్ ఇస్తాను. అందుకే నా ట్రైనింగ్ వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది. అందరిలాగా నెల అయిపోయిందా, క్లాసులు అయిపోయాయా అనే కేటగిరీలో నేను ఖచ్చితంగా లేను. వాళ్ళకి ఏదో ఒకటి, నా దగ్గరకు వచ్చారంటే నేను ఏదో ఒకటి నేర్పించాలన్న యాంగిల్లో ఎక్కువ ఉంటాను. నా దగ్గర ఉన్న సీనియర్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ చేస్తున్నారు సార్. కొంతమంది సర్టిఫికేషన్స్ ఫినిష్ చేశారు, వాళ్ళు కూడా చదువుకుంటున్నారు. ఇంటర్ లో ఉన్న పిల్లలు, వాళ్ళకి బీటెక్ ఇవి అయిపోయే లోపు వీళ్ళకి ఇది ఖచ్చితంగా రెడీగా ఉంటుంది ఆప్షన్ తీసుకోవడానికి. మేడం గారు సార్, అంటే ఇప్పటి వరకు మీరు టైమింగ్స్ ఎట్లా మీరు చెబుతున్నారు స్టూడెంట్స్? సార్ టైమింగ్స్ అన్ని సాయంత్రం ఉన్నాయి సార్. సాయంకాలం క్లాసెస్ ఉంటాయి. 4 o'clock నుంచి 7:30 అలా క్లాసెస్ జరుగుతున్నాయి. సార్ కూచిపూడి తర్వాత భరతనాట్యము, వీణ దాంట్లో వాట్ యువర్ మోటో, మీరేమి చేయాలనుకుంటారు సమాజానికి? సార్ మన కళలు అనేవి చాలా అద్భుతమైనవి. అది నేను దాంట్లో ఒక తెలియని ఇన్నర్ ఫీలింగ్, హ్యాపీనెస్ ఉంది. ఆ హ్యాపీనెస్ ని నేను అందరికి అందించాలనుకుంటున్నాను. నా క్లాసెస్, డబ్బులు ఇవన్నీ పక్కన పెడితే దాంట్లో ఉండే ఆనందం అనేది నేను ఎలా అనుభవిస్తున్నానో ఆ ఆనందాన్ని నేను ఆ పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నాను. అది నా మెయిన్ మోటో.
మేడం ఒక పర్ఫార్మెన్స్ లో మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. అవును సార్. మీకు ఎట్లా ఆ టైంలో సార్ ఇన్వాల్వ్మెంట్ అనేది సరే ఇప్పుడు అది మనం ఖచ్చితంగా కంప్లీట్ గా ఇది మన కళలన్నీ దేవుడికి సంబంధించినవి. ఆ దేవుడికి నా భక్తి డాన్స్ కి మెయిన్ గా కావాల్సింది ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ సార్. ఇన్వాల్వ్మెంట్ లేనిది మామూలుగా చేస్తే ఇన్వాల్వ్మెంట్ ఉండి చేస్తే డిఫరెన్స్ తెలుస్తుంది. మీరు కూడా ప్రొఫెషనల్ చేస్తే ఒకలాగా ఫీల్ అవుతారు, నేర్చుకున్న పిల్లలు చేస్తే ఒకలాగా ఫీల్ అవుతారు. ఇన్వాల్వ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి సార్. నేను నా ఇన్వాల్వ్మెంట్ ని ఎలా డెవలప్ చేసుకున్నానంటే స్టార్టింగ్ లో ఖచ్చితంగా నాకు తెలిసి 5 ఏళ్ళు 6 ఏళ్ళు తప్పు చేసినప్పుడు నేను అలా చేసి ఉండకపోవచ్చు. ఎక్స్పీరియన్స్ నేను అంటున్నాను, అది ఎక్స్పీరియన్స్. మీరు ఎప్పుడు దాన్ని ఖచ్చితంగా దాన్ని ఒక కన్సిస్టెంట్ గా పెట్టుకోవాలి. అయిపోయింది 5 ఏళ్ళు అయింది 6 ఏళ్ళు అయింది అని కాదు, మీరు దాంట్లో ఎంత డెవలప్ అయ్యారు. ఇప్పుడు చేస్తున్న దాంట్లో కూడా నేను పరిపూర్ణత పొందాను, నేను 100% కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు. మేబీ ఇంకొక 10 ఏళ్లలో నేను ఇంకోలా చేస్తానేమో. అది కావాలి మనకి. ఆ కళ అనేది ఒక సముద్రం, ఆ సముద్రంలో వెళ్తూ ఉంటే మనకు ఒక ఎండ్ పాయింట్ లేదు, దానికి వెళ్తూ ఉండాలి అంతే. మేడం ఒక పరిపూర్ణత కానీ ఇట్లా బయటికి బాగా జనాలకి తెలియాలంటే స్టేజ్ లో ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి సార్. స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మెయిన్ గా పేరెంట్స్ కొంతమంది ఏంటంటే పర్ఫార్మెన్స్ అనగానే వెనకడుగేస్తారు. దాని ఎందుకు వెనకడుగేస్తారు? కొంతమంది బయట కొన్ని టీచర్స్ ఏం చేస్తున్నారు, సరిగ్గా రాకపోయినా లేకపోతే కొంచెం నేర్చుకోకపోయినా డాన్స్ క్లాస్ కి వచ్చిన 2-3 రోజులకే ప్రోగ్రామ్ అని చెప్పి ఎక్కిస్తారు. నేను అలా కాదు. పిల్లలు వాళ్ళు నన్ను అడుగుతూ ఉంటారు, పేరెంట్స్ పడుతుంది అలా కాదు. 2-3 వారాల్లోనే ప్రోగ్రామ్స్ ఇచ్చేసామా. నా దగ్గర కొంతమంది వస్తారు, టీచర్ మా పాప 4 నెలలు నేర్చుకుంది, 10 పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది అని చెప్పి నాకు వీడియోలు ఫోటోలు చూపిస్తుంటారు. నాకు ఎంత జాలేస్తుందంటే ఆ పేరెంట్స్ కి నేను ఎలా చెప్పను, మీరు ఏమి తెలుసుకోలేదు ఏమీ రాదు అని నేను ఎలా చెప్పను. కానీ నేను ఓపెన్ గా చెప్తాను, ఇది కాదండి 6 నెలలన్నా టైం పడుతుంది, సంవత్సరం అన్నా టైం పడుతుంది. ఈ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది పేరెంట్స్ ఉంటారు, వచ్చిన 2 నెలలకే మనకి ఏదన్నా ప్రోగ్రామ్ అకాడమీ ద్వారా జరిగితే మా పాప కూడా వస్తుందా మేడం, మా పాప కూడా చేస్తారా, 2 నెలలు అయిపోయింది కదా అంటారు. అది అలా అవ్వదు. ఖచ్చితంగా మనకి ఒక ఫార్మాట్ అనేది ఉంటుంది సార్, ఒక స్టెప్స్ అని లేకపోతే ఒక పాట అని. ఇది సినిమాల్లో పాటలు, యూట్యూబ్ లో పాటలు ఇప్పుడు ఇవన్నీ పెట్టుకొని చూసి చేసినట్టుగా కాదు. మీరు ఖచ్చితంగా ఒక ఫార్మాట్ లో నేర్చుకోవాలని అంటే ఆ ఫార్మాట్ లో నేర్చుకోవడానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి అంతే టైం ఇవ్వాలి, ఖచ్చితంగా ప్రోగ్రామ్స్ ఇవ్వాలి. ప్రోగ్రామ్స్ ఇవ్వండి మనకు అవేర్నెస్ రాదు. ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని స్టేజ్ ఫియర్ కూడా పోతుంది కొన్నిసార్లు. అయితే ఇప్పుడు ఎలా ఉన్నారు తెలుసా సార్, ఇంకొక కేటగిరీ స్టేజ్ ఎలా ఉంది, ఇప్పుడు ఇలా చేపిస్తే నేను ఇక్కడైనా చేస్తాను. ఇప్పుడు అది కాదు. పేరెంట్స్ కి ఏంటంటే గొప్ప స్టేజ్ అయి ఉండాలి, దానికి లైటింగ్ బాగుండాలి, దానికి సీటింగ్ బాగుండాలి, ఆడిటోరియంలో ఎలా ఉంది అవన్నీ మనం చూసుకుంటారు. నేను ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే ఆడిటోరియం ఎలాంటిది, ఇవి కాదు సార్. అసలు మనము ఫోకస్ చేయాల్సింది ఇది కాదు. మా పాప ఎలా చేస్తుంది, మా పాప ముందు పర్ఫార్మెన్స్ కి ఇప్పటికి ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా, ఏమన్నా మర్చిపోయిందా, లేకపోతే భయపడుతుందా, ఇవి మనం చూసుకోవాలి. నేను వచ్చిన ఆడిటోరియంలో నాకు సీట్లు ఉన్నాయా, లేకపోతే పార్కింగ్ ఉందా, ఇవి కాదు, ఇవి ఇంపార్టెంట్ కాదు. మేడం గారు, మీరు ఎక్కడైనా పర్ఫార్మెన్స్ చేసినప్పుడు కానీ బాగా ఇష్టమైన వాళ్ళతో అవార్డ్స్ కానీ వాళ్ళు మెచ్చుకున్న టైమ్స్ అలాంటివి ఉన్నాయి సార్? ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. నేను కాంపిటీషన్స్ కూడా చాలా కాంపిటీషన్స్ కి వెళ్ళాను. నా స్టూడెంట్స్ ని కూడా కాంపిటీషన్స్ స్థాయికి వచ్చినప్పుడు నేను కాంపిటీషన్స్ కి తీసుకెళ్తాను. ఎందుకంటే కాంపిటీషన్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు అంత లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ తీసుకొని ఉండాలి. ఎందుకంటే అక్కడ ఉండే క్రిటిక్స్ కానీ కామెంట్స్ కానీ వాళ్ళు తీసుకోగలగాలి. ఒక కాంపిటీటర్ తో మనం కాంపిటీషన్స్ చేసే స్టేజ్ లో మన డాన్స్ అయి ఉండాలి. సో నేను కాంపిటీషన్స్ కి వెళ్ళినప్పుడు నా ఫస్ట్ టైం నేను మా గురుగారితో కాంపిటీషన్స్ కి వెళ్ళినప్పుడు ఢిల్లీలో వెళ్ళాము. అది నా 7th క్లాస్ ఆల్ ఇండియా డాన్స్ కాంపిటీషన్స్ నేషనల్ లెవెల్లో జరిగాయి. ఆ కాంపిటీషన్ నేను విన్ అయ్యాను. నా డాన్స్ స్కూల్ నుంచి చాలా మంది పెద్ద అక్క వాళ్ళందరూ కూడా వచ్చారు. కాకపోతే ఆ కాంపిటీషన్ లో నాకు ప్రైజ్ వచ్చింది. మా గురుగారు నన్ను చాలా మెచ్చుకున్నారు. ఆవిడ ఒకటే మాట అన్నారు, నన్ను నీలో చూసుకున్నట్టుగా ఉంది, నీ పట్టుదలకి నాకు చాలా నువ్వు ఏ లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా డాన్స్ మాత్రం వదలొద్దు అని చెప్పి ఆవిడ నాకు చెప్పిన మాట నాకు ఇంకా గుర్తొస్తూ ఉంటుంది. డాన్స్ వదలొద్దు అనేది చిన్న మాటే, కాకపోతే దాంట్లో ఎంతో డెప్త్ మీనింగ్ ఉంది. నేను అది పాటిస్తున్నానని అనుకుంటున్నాను. ఆవిడ సర్వీయులు అయ్యారు, బట్ మేడం గారు ద్వారా నేను వాళ్ళ
క్రమశిక్షణ వల్లనే మీరు ఈరోజు ఉన్నాను సార్. ఖచ్చితంగా మా గురువు గారి సపోర్టు, వాళ్ళ క్రమశిక్షణ, నేను ఏదైతే నా పిల్లలకి చూపిస్తున్నానో వాళ్ళు నా నుంచి చాలా తెలుసుకుంటున్నారు. అంటే టీచర్ గారు హెల్త్ బాగాలేకపోయినా లేకపోతే ఎటువంటి ఛాన్స్ తీసుకోకుండా క్లాస్ పెడతారు. అంటే ఈ క్రమశిక్షణ అనేది నా నుంచి వచ్చింది కాదు, నేను నా గురువుల నుంచి నేర్చుకున్నాను. నా గురు పరంపర ద్వారే నేను నేర్చుకున్నాను. నా పిల్లలకు కూడా నేను అదే చూపిస్తున్నాను. ఏది వచ్చినా కూడా మీరు కొన్ని చేయాల్సినవి ఖచ్చితంగా చేయాలి అన్నట్టుగా నా గురు పరంపర చాలా ఉంది సార్. నా గురువులు కూడా చాలా మంచి. ఈ కూచిపూడి గాని, భరతనాట్యం గాని, వీణ ఇలాంటి కళల వైపు కొత్తగా రాణించే వాళ్ళకి గాని, లేదంటే నేర్చుకోవాలని ఉద్దేశం ఉండి వాళ్ళకి నాలెడ్జ్ లేని వాళ్ళు, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఏంటి సార్? నేను ఒకటే చెప్తాను ఏంటంటే సార్, గురువుని ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న కాలంలో చాలా మంది మిడిమిడి జ్ఞానం అంటే కొంచెమే తెలుసు అలాంటి వాళ్ళు కూడా పెద్ద పెద్ద అకాడమీలు పెట్టేసి యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పెట్టుకొని నిజంగా చూస్తే వాళ్ళకి అందులో ఆర్ట్ ఏం రాదు. సో అలాంటి వాళ్ళని చూసి వీళ్ళు దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఖచ్చితంగా వీళ్ళకి బాగా వచ్చు అనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం. నేనేమంటానంటే ఫస్ట్ యాప్ట్ ఫర్ ఏ కరెక్ట్ గురుని మీరు చూస్ చేసుకోవడంలోనే అది మాకెలా తెలుస్తుంది అంటే, అది ఇంకా మీరు కొంచెమన్నా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇప్పుడు చేయాలి. బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి కొంచెం గురువుని కూడా నమ్మాలి. రివర్స్ క్వశ్చన్స్ వేయకుండా వాళ్ళకి కొంచెం నమ్మితే బాగుంటుంది. తల్లిదండ్రులు ఏమంటారంటే రాగానే 2 నెలలకే సార్ నేను ఇక్కడ ఏం చెప్తానంటే సార్, కంపారిజన్ చేసుకోకూడదు. అంటే మా అమ్మాయి 6 నెలలు అయిపోయింది కానీ మా అమ్మాయికి అవకాశం దొరకలేదు, 3 నెలలు అయింది, ఆ పాపని తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క పాపకి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ని టీచర్ గా నేను గుర్తిస్తాను. నేను గుర్తించి ఎటువంటి కల్మషం లేకుండా, పార్షాలిటీ లేకుండా, ఎందుకంటే పార్షాలిటీ ఇచ్చే టీచర్స్ ఉండుంటారు. నా గురువులు అది నేర్పించలేదు. కరెక్ట్ గా వాళ్ళ టాలెంట్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే గురువుల దగ్గర నుంచే నేను వచ్చాను. సో నేను అదే ఫాలో అవుతాను. 6 నెలలకి వచ్చేసేయాలి, 7 నెలలకు వచ్చేయాలి. మెయిన్ గా ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోకూడదు అని చెప్తాను. పేరెంట్స్ కి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వాళ్ళు ఎవరో నేర్చుకుంటున్నారు, వీళ్ళెవరో నేర్చుకుంటున్నారు, వాళ్ళ వాట్సాప్లలో వాళ్ళ చుట్టాల అమ్మాయి నేర్చుకున్నారని స్టేటస్ చూసి వీళ్ళ అమ్మాయిలను తీసుకొచ్చేసి మా దగ్గర పడేసి 6 నెలలు అయింది మాకు కూడా ప్రోగ్రామ్ ఇప్పించండి. ప్రోగ్రామ్ అనేది ఇక్కడ అల్టిమేట్ గోల్ కాదు. ప్రోగ్రామ్ ఇంపార్టెంట్ అని నేనే చెప్తున్నాను, కానీ ఇది అల్టిమేట్ గా అది కాదు డెస్టినేషన్. పాపకి రావాలి, పాప ఖచ్చితంగా ఏదో కొంచెం నేర్చుకోవాలి, దాంట్లో ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే సార్, ప్రోగ్రామ్ వచ్చింది అని అంటే నేను పేరెంట్స్ ని కన్విన్స్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఏంటి ప్రోగ్రామ్ ఉంది, ఇలా చేయండి, ఖచ్చితంగా అప్పట్లో అది కాదు. ప్రోగ్రామ్ ఉంది, అయ్యో నాకెక్కడ చెప్పరో, ప్రోగ్రామ్ లో నన్ను ఒక పార్టిసిపెంట్ గా తీసుకోరేమో అని చెప్పి మేము భయపడిపోయే వాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ప్రోగ్రామ్ ఉంది అని అంటే ప్రతి పేరెంట్ ని మనం కన్విన్సింగ్ స్టేజ్ కి వచ్చింది. ప్రోగ్రామ్ ఉంది, దాని నుంచి నాకేదో వస్తుందని కొంత పేరెంట్స్ అనుకుంటారు. లక్కీగా కొంతమంది నా దగ్గర అలా లేరు. వాళ్ళకి నేను ఎంత డెడికేటెడ్ గా పిల్లల్ని ఇంప్రూవ్ చేస్తున్నాను అనేది చాలా మంది పేరెంట్స్ కి, నా దగ్గర ఉన్న పేరెంట్స్ తెలుసు. కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియదు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రోగ్రామ్ అంటే దాని నుంచి మేడం గారికి ఏమైనా వస్తుంది, నాకు ఎటువంటి ఏమి రాదు, ఉల్టాగా నాకు శ్రమ, టైము ఇవన్నీ పోతాయి. దేవి డాన్స్ మ్యూజిక్ అకాడమీ అని చెప్పి 2014 లో పెట్టినాను సార్. 11 కాకపోతే దానికంటే ముందు నుంచే నేను టీచింగ్ స్టార్ట్ చేశాను. నేను మా గురువుల దగ్గర ఉన్నప్పుడే నేను కొత్తగా వచ్చే పిల్లలకి ప్రాక్టీస్ చేయించడము, వాళ్ళకి స్టెప్స్ నేర్పించడము, నా గురువు దగ్గర ఉన్నప్పుడే నాకు ఆ పరంపర నాకు వారసత్వంగా ఇచ్చారు. నేను మా గురుకులంలోనే నేను కూర్చొని మా జూనియర్స్ కి ప్రాక్టీస్ అందుకే నేను వెంటనే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని నేను టీచింగ్ చేయగలుగుతున్నాను. ఎందుకంటే టీచింగ్ స్కిల్స్ అందరికీ ఉండవు. మీరు డాన్స్ ఎంత నేర్చుకున్నా ఉండొచ్చు, కాకపోతే అది వేరే వాళ్ళకి నేర్పించడం అనేది అది ఒక ఆర్ట్. అది నాకు గురువు గారు నేర్పించారు. నేను నా దగ్గరకు వచ్చే పిల్లలకు కూడా నేను అదే చేస్తాను. ఇప్పుడు వచ్చిన పిల్లలకు కూడా నేను ఒక 6 నెలలు 7 నెలలు శిక్షణ తీసుకున్న తర్వాత కొత్తగా ఒక స్టూడెంట్ వస్తే ఈ అమ్మాయి ద్వారా అమ్మాయికి నమస్కారం నేర్పించడం, దాంట్లో చాలా మీనింగ్ ఉంది. ఏంటంటే వీళ్ళు పాతవి మర్చిపోకుండా ఉంటారు, వేరే వాళ్ళకి చెప్పే టాలెంట్ పెరుగుతుంది. ఖచ్చితంగా అందరూ వేరే వాళ్ళకి చెప్పాలి అన్న ఉద్దేశంతో రాకుండా ఉండొచ్చు, వాళ్ళు ఇంట్రెస్ట్ టైం పాస్ కో ఏట్లో రావుండొచ్చు, కానీ నేను మాత్రం అలాగే ట్రీట్ చేస్తాను. ఏమో రేపటి నాడు వాళ్ళకి ఇది ఎలా యూజ్ అవుతుందో అన్నట్టు అదే వేలో యూజ్ చేసి వాళ్ళకి ఖచ్చితంగా వేరే వాళ్ళకి నా క్లాసులు 1 అవర్ లో ఉంటే ఒక 15 నిమిషాలు పిల్లల్ని ఒకరికొకరికి వదిలేస్తాను. నేర్చుకున్న పిల్లలు, నేర్చుకోలేని పిల్లలు వాళ్ళకి ఖచ్చితంగా నేర్పించాలి. కూచిపూడి, వాట్ యువర్ మోటో?
మోటో ఒకటే సార్, భరతనాట్యం కూచిపూడి నేర్చుకోవడము అసలు మీరు చాలా నేర్చుకుని అద్భుతము, చాలా అద్భుతము. ఫిజికల్ గా మెంటల్ గా నేను ఒకటే చెప్తాను సార్, దీంట్లో సైంటిఫిక్ గా నేను ఆలోచిస్తాను. ఏంటంటే ఇప్పుడు లేడీస్ కి ఉమెన్స్ కి ఏంటంటే చాలా మెంటల్ ప్రెషర్, డిప్రెషన్, స్ట్రెస్, రకరకాల ప్రాబ్లమ్స్, అంటే నిద్ర లేకపోవడం, కొంతమంది వచ్చి నాకు చెప్తా ఉంటారు. ఆ కేటగిరీలో నేను లేను. ఎందుకు లేనంటే నాకు ఈ కళలు ఉన్నాయి. ఈ కళ అనేది నన్ను ప్రతి స్టేజ్ లో లైఫ్ లో నన్ను అలా కాపాడుతూ ఉంది. ఎందుకంటే అంత టైం నాకు లేదు. అదే ఏదైనా దాని గురించి ఆలోచించి నేను డిప్రెస్ అయిపోయేంత టైం నాకు లేదు. ఈ ఇంపార్టెంట్ పాయింట్ నేను పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నాను. ఎటువంటి సిచ్యువేషన్స్ వాళ్ళకి లైఫ్ లో ఫేస్ అయినా కూడా వాళ్ళు దాన్ని డీల్ చేసుకున్న కెపాసిటీ ఇప్పుడు నాకు ఎలా ఉందో, ఎలా వచ్చిందంటే నా కళల ద్వారా వచ్చింది. నేను దాని గురించి ఎక్కువ సమయాన్ని కేటాయించను, నా కళలకి సేవ చేస్తాను. దానివల్ల ఫ్యూచర్ లో ఇంకా అంటే మీరు ఆల్రెడీ తెలంగాణ, ఆంధ్రలో పర్ఫార్మెన్సెస్ ఇస్తుంటాము. ఇంకా ఫ్యూచర్ లో సార్ మనకి ఇప్పుడు నెక్స్ట్ 2026 లో ఈ ఇయర్ లో మేము కేరళకి వెళ్ళాము. అలా స్టేట్ దాటి కూడా పర్ఫార్మెన్సెస్ ఇప్పిస్తుంటూ ఉంటాను నేను. ఇప్పుడు మనకి 26 లో మనకి వచ్చేసి 1008 పిల్లర్స్ శివుడు టెంపుల్ దగ్గర శివరాత్రికి ఒక ప్రోగ్రామ్ ఉంది. మళ్ళీ మనకి చిదంబర స్వామి టెంపుల్ లో ఉంది తమిళనాడులో. బ్రాంచెస్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా స్ప్రెడ్ చేస్తాను సార్. బ్రాంచెస్ స్ప్రెడ్ చేసి వాళ్ళు చాలా తక్కువ, అంటే వేరే మన గవర్నమెంట్ ఇచ్చే ప్రోగ్రామ్స్ అవును సార్, మీరేమన్నా ఫ్యూచర్ లో అట్లా అంటే అప్లై చేస్తాం సార్ ఖచ్చితంగా మేము గవర్నమెంట్. ఎందుకంటే ఇప్పుడు నాకే నా ప్రొఫైల్ చాలా స్ట్రాంగ్ గా ఉంది సార్. ఎందుకంటే నేను డిఫరెంట్ కేటగిరీస్ లో ఎగ్జామ్స్ చేశాను. నేను మనకి గవర్నమెంట్ కాలేజెస్ తరఫు నుంచి కూడా నేనంటే అందరికీ తెలుసు, వాళ్ళని గుర్తుపడతారు. వాళ్ళకి ఎక్స్టర్నల్ గా ఎగ్జామ్స్ లో ఏమైనా అవసరం ఉన్నప్పుడు కూడా నేను వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను. సో మనకి గవర్నమెంట్ తరఫున కూడా ప్రోగ్రామ్స్ నాకు చాలా వస్తూ ఉంటాయి. ఫ్యూచర్ లో మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.